అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అక్క చెల్లెళ్ళ అత్తారిల్లు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రత్నాకర్ హేమలత దంపతులది ప్రేమ వివాహం. చాలా అన్యోన్యంగా ఉండే దాంపత్యం వీళ్ళదే. మాట వరుసకైనా భార్య మనసు బాధ పెట్టని మగాడాయన. భర్తని కించపరిచే విధంగా, ఆయన హర్ట్ అయ్యే విధంగా, ఆయన మనసు చిన్నబుచ్చుకునే విధంగా చిన్న మాటైనా అనదు హేమలత. ఇద్దరు ఇంత అన్యోన్యంగా ఉంటారు. రత్నాకర్ది సిటీలో ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం, హేమలత గృహిణి. ఆవిడ ఆ రోజుల్లోనే భర్తతో సమానంగా చదువుకున్నాను అనే దాంతో ఖాళీగా ఎందుకు ఉండాలి అని హేమలత బొటిక్ పెట్టుకుంది ఇంటి ముందు గదిలో. వాళ్ళది సొంత ఇల్లు, 3 అంతస్తుల ఇల్లు. ఆ 3 అంతస్తుల ఇంట్లో ఎటు వీళ్ళు ఉండరు కాబట్టి వీళ్ళు కింద 1 అంతస్తులో ఉండి పైన 2 అంతస్తులు అద్దెలకు ఇచ్చేశారు. ఇక భార్యాభర్తలిద్దరూ ఒకే మాట మీద ఉండే దంపతులు వీళ్ళు. కారు ఉంది. రత్నాకర్ గారికి తల్లిదండ్రుల తరపు నుంచి ఓ 10 ఎకరాల పొలం, కాస్త 2 ల్యాండ్లు బాగానే వచ్చాయి. హేమలతకి ప్రేమ వివాహమే అయినా పెద్దల సమ్మతితోనే చేసుకున్న వివాహం కాబట్టి అత్తారింటి వారు నగా నట్ర ఆవిడకి ఆ రోజుల్లో బాగా పెట్టారు. హేమలత పుట్టింటి వాళ్ళు కూడా ఆవిడకి ఒక 5 ఎకరాల పొలం, దాంతోపాటు కాస్త నగా నట్ర బాగానే పెట్టి ఆ రోజుల్లో చాలా ఘనంగానే పెళ్లి చేసి రత్నాకర్కి ఇచ్చి పంపించారు హేమలతనే. స్థిరచరాస్తులకి, తినటానికి, ఉండటానికి ఏ లోటు లేని కాపురం. రత్నాకర్ తల్లిదండ్రులు ఉన్నంత కాలం హేమలత వాళ్ళకి కోడలు కాదు, కూతురయ్యింది. రత్నాకర్కి ఒక్కగానొక్క అక్కయ్య. ఆవిడకి 2 కొడుకులే. ఎప్పుడో అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయిపోయి పెళ్ళిళ్ళై పిల్లలు కూడాను. ఇక అక్క అక్కడే ఉండిపోయింది, ఫారెన్లోనే. కాబట్టి రత్నాకర్ తల్లిదండ్రులు ఉన్నంత కాలంలో ఎప్పుడన్నా కూతురు దగ్గరికి 4-5 ఏళ్లకోసారి వెళ్ళి అలా కనపడి ఇలా రావటమే తప్ప కోడల దగ్గరే ఎక్కువ ఉండేవాళ్ళు. అత్తమామలకి ఉదయం లేచిన దగ్గర నుంచి కావలసినవన్నీ పరుగులు పెడుతూ చూసుకునేది హేమలత. ఆవిడ చేతి మీదగానే ముందు అత్తగారు, తర్వాత మామగారు కాలం చేశారు. ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి మరణాలు వాళ్ళవే. ఇక హేమలతకి రత్నాకర్కి పెళ్ళైన వెంటనే ప్లానింగ్ అనే దాంతో వీళ్ళు ఒక 5 ఏళ్ళు పిల్లల్ని కనలేదు. పిల్లల భవిష్యత్తులకి సరిపడా మనం ఏ రోజైతే వాళ్ళకి మనం సేవ్ చేస్తామో అప్పుడే పిల్లల్ని కనాలనే ఉద్దేశం భార్యాభర్తలది. దాంతోనే ఎంత గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనప్పటికీ ఆయన ఆవిడ మాట కాదనలేకపోయాడు. 5 ఏళ్ల కాలం ఆగి 2 పిల్లల్ని కనాలని ముందే నిర్ణయించుకున్నారు కాబట్టి 2 పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం, అలాగే వాళ్ళ హెల్త్ కోసం, వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ కోసం అనే 3 విభాగాలుగా విభజించి ఈ 5 సంవత్సరాలుగా పెళ్ళైన తర్వాత వచ్చిన డబ్బుల్ని 2 సగాలు చేసింది హేమలత. గర్భవతి అయ్యింది. మొదటి కాన్పులో కొడుకు పుట్టాడు, గౌతమ్ పుట్టిన వెంటనే మళ్ళీ సంవత్సరం తిరగకుండా ఇంకో కొడుకు పుట్టాడు, చైతన్య. 2 పిల్లలకి పుట్టగానే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు, ఎడ్యుకేషన్ పాలసీలు, ఎడ్యుకేషన్ కోసం మ్యూచువల్లో సేవింగ్స్, వాళ్ళ ఫ్యూచర్ కోసం మ్యూచువల్లో సేవింగ్స్. దాంతోపాటే ఊళ్ళో ఉన్న 10 ఎకరాల పొలంలో పెద్ద కొడుక్కి 4 ఎకరాలు, రెండో కొడుక్కి 4 ఎకరాలు అనే అత్తమామలు ఇచ్చిపోయిన 2 ల్యాండ్లు రోడ్డు పక్కనే ఉండి డెవలప్మెంట్ కోసం అడుగుతున్నారు. ఆ ల్యాండ్లు పిల్లలు పెద్ద అయ్యేసరికి ఇంకా రేట్లు పెరిగి కోట్ల రూపాయలకి వెళ్తాయి. చెరొక ల్యాండ్ ఇచ్చేసేద్దామని ఆవిడకి పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు పెట్టిన నగలు భారీగానే ఉన్నాయి. అందులో నుంచి ఆవిడ ఉంచుకొని కోడళ్ళిద్దరికీ చెరొక 100 తులాల బంగారం పక్కకి తీసి పెట్టేసి ఇంకా మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదులేండి, టెన్షన్ ఫ్రీ లైఫ్, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసి వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఇస్తే చాలు అనుకున్నారు భార్యాభర్తలు. దాంతోనే వాళ్ళు ఇంకా ఆయన రిటైర్ అయితే అమౌంట్ వస్తుంది, పెన్షన్ వస్తుంది. దానికి తోడు హేమలత స్త్రీధనం 5 ఎకరాలు మంచి రేటు పలికే పొలం, కొంత బంగారం ఉంచుకున్నారు. ఉన్న 3 అంతస్తుల ఇంట్లో ఒకటి వాళ్ళకి, ఒకటి పెద్ద కొడుక్కి, ఒకటి చిన్న కొడుకు అని ఆవిడ నిర్ణయించేసిందే. పిల్లల ఫ్యూచర్ల గురించి టెన్షన్
లేదు. కాబట్టి ఉన్న రూపాయిని హ్యాపీగా కడుపు నిండా తిని నచ్చిన బట్టలు కట్టుకొని వెళ్ళాలనుకున్న ప్లేసులకు వెళ్ళి పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించుకుంటూ హ్యాపీగా సాగిపోతున్నాయి రోజులు. అంతా దాంట్లో పెద్ద కొడుకు చిన్న కొడుకు చాలా అన్యోన్యంగా చాలా క్లోజ్గా రామలక్ష్మణుల్లా ఉండేలా పెంచుకొచ్చారు హేమలత రత్నాకర్. మాట వరుసకైనా ఒక్క మాట అన్న తమ్ములు అనుకోరు. పెద్దబ్బాయికి ఎంత కోపం ఎక్కువో అంత ఓర్పు కూడా ఎక్కువ. చిన్నబ్బాయి ఎంత ఫాస్ట్గా మాట వచ్చేస్తుందో అంత సహనం ఓర్పు భరించటం మనుషుల్ని చాలా ఎక్కువ. ఒక రకంగా పెద్దబ్బాయి ఒకసారి చెప్తే ఆ పని అవ్వలేదంటే రెండోసారి ఇంకా చెప్పే అలవాటు ఉండదు గౌతమ్కి. ఆ విషయం వదిలేస్తాడు లేదా ఆ పర్సన్నే వదిలేస్తాడు. కానీ చైతన్య అలా కాదు. ఏదైనా గబాల్న ఒక మాట అన్నా తనని తానే వెంటనే మళ్ళీ సముదాయించుకొని అవతలి వాళ్ళని క్షమించి వాళ్లకు 100 ఛాన్సులు ఇస్తాడు. పెద్ద అయితే వీళ్ళిద్దరూ ఎలా ఉంటారా అని ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళు హేమలత రత్నాకర్. పెద్దబ్బాయిని కోపం తగ్గించుకోయా అని చిన్నబ్బాయిని తెలివితేటలు నేర్చుకోరా అని ఆవిడ రోజుకు 10 సార్లు చెప్తూనే ఉండేది. న్యాయం లేకుండా నాకు కోపం రాదు, వాడికి తెలివితేటలు లేవని ఎవరన్నారు, ఓర్పు సహనం భరిస్తున్నాడంటే అది వాడికి తెలివి లేకపోవటం కాదులే మమ్మీ అని గౌతమ్మే చైతన్య తరపున కూడా మాట్లాడేవాడు. అన్నయ్యకి కోపం ఎక్కువ అంటావే, కారణం లేకుండా అన్నయ్యకి కోపం ఎందుకు వచ్చుద్ది నాన్న, ఎవరైనా ఏమైనా అంటేనే కదా రీజన్లెస్గా అన్నయ్యకి కోపం వస్తుంది, లేకపోతే అన్న ఏమీ కోప్పడలే ఎవరి మీద అని అన్నని వెనకేసుకొస్తాడు చైతన్య. చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరిని చాలా మంచి స్కూల్లో జాయిన్ చేశారు. ఉంది మగపిల్లలే కాబట్టి, ఆడపిల్లలు కాదు కాబట్టి వాళ్ళ ముచ్చట కొద్దీ దోవతలు ఫంక్షన్లు పిల్లల్ని తీసుకునే వీళ్ళది అన్యోన్యమైన కుటుంబం, కలిసి మెలిసి ఒకే మాట మీద ఉండే ఫ్యామిలీ కాబట్టి సంస్కారానికి విలువలకి ఎక్కువ గౌరవం ఇచ్చే ఫ్యామిలీ. వాళ్ళు ఒక సినిమాకి వెళ్ళినా, వాళ్ళు ఒక పిక్నిక్కి వెళ్ళినా, ఒక డిన్నర్కి వెళ్ళినా, ఒక లంచ్కి వెళ్ళినా నలుగురు కలిసే వెళతారు. పిల్లల పేరెంట్ మీటింగ్కి కూడా హస్బెండ్ ఉండాలని, పిల్లలు ఫాదర్హుడ్ మదర్హుడ్ మిస్ అవ్వకూడదు అని, పిల్లల స్పోర్ట్స్ మీట్కి కానీ పిల్లల యాన్యువల్ డే ఫంక్షన్లకు కానీ ప్రతి చోట హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ అటెండ్ అవుతారు వీళ్ళు. కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుంచే అమ్మా నాన్నల అనురాగాలతో అమ్మా నాన్నల ప్రేమాభిమానాల మధ్య పెరిగి పెద్దయ్యారు. కాలచక్ర ప్రవాహంలో పిల్లలు అలా పెరిగి పెద్దవాళ్ళవుతూ పెద్దబ్బాయి చిన్నబ్బాయి వాళ్ళకి నచ్చిన సెక్టార్లు వాళ్ళు ఎంచుకున్నారు. దట్టు అందులో పెద్దబ్బాయికేమో గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టం, రెండో అబ్బాయికేమో సాఫ్ట్వేర్ సెక్టార్ అంటే ఇష్టం. దాంతోనే పెద్దబ్బాయి ఇంజనీరింగ్ చేసి మరీ పీజీ చేసి ఆ తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్కి రాసుకున్నాడు. 2 అటెంప్ట్స్ పోయినా తనేమీ డేలా పడలేదు. 3rd అటెంప్ట్లో తను అనుకున్న పోస్ట్ కొట్టాడు. ఆ తర్వాత ఇక రెండో అబ్బాయి పెద్ద అబ్బాయి చదువు అయిపోయే లోపు ఈ ఉద్యోగానికి ట్రై చేసే ఎంత కాలంలో కూడా రెండో వాడిది కూడా పీజీ కంప్లీట్ అయిపోయి చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పెద్ద జీతానికి చైతన్యకు కూడా జాబ్ వచ్చింది. కాలేజీలోనే హైయెస్ట్ ప్యాకేజ్ కొట్టాడు. అలా అనుకుంటే రెండో అబ్బాయి ఇద్దరు కొడుకులు సెటిల్ అయిపోయారు. వాళ్ళ జీతాలతోనే చెరొక కారు కొనుక్కున్నారు, వాళ్ళకి నచ్చిన బట్టలు కొనుక్కున్నారు, అమ్మా నాన్నలు గిఫ్ట్లు కొనిచ్చారు. వాళ్ళ అమ్మా నాన్నలు కొడుకులిద్దరికే మెళ్ళో గొలుసులు బ్రేస్లెట్లు ఉంగరాలు చేయించి వాళ్ళ ముచ్చట కొద్దీ వాళ్ళు వేసుకున్నారు. ఇక పిల్లలకి ఉద్యోగాలు కూడా వచ్చేసాయి. ముందు పెద్ద పిల్లాడికి పెళ్లి చేస్తే రెండో పిల్లాడికి చెయ్యొచ్చు, ఎవరినైనా ఇష్టపడ్డారయ్యా అని అడిగితే గౌతమ్ ఓపెన్గానే చెప్పాడు, నాకు కొంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు మమ్మీ, ఎవరిలో కూడాను పేషెన్సీ లేదు, అలాంటి వాళ్ళతో నాకు సెట్ అవ్వదని నీకు తెలుసు, సో నేను ఎవరిని లవ్ చేయలేదు. చైతన్య ఇష్టపడ్డాను మమ్మీ, కాకపోతే వాళ్ళు నాతో పాటు ఇంకో 2-3 ఇష్టపడ్డారు, అది తప్పని చెప్పానా, నన్నే లైట్ తీసుకోమన్నారమ్మా, దాంతోనే బ్రేకప్ అయిపోయిందని చెప్తే సరిపోయారు పోండి అని ఫస్ట్ అన్నయ్యకి చేసి తర్వాత నీకు చేస్తానని చాలా మంచి పెళ్ళిళ్ళ పేరేగారైన ఒక ఆయన్ని పిలిపించింది హేమలత. పెద్దబ్బాయి కాస్త కోపం ఎక్కువ, నా కొడుకులకి ఏ దురలవాట్లు చెడు అలవాట్లు లేవండి, మాకు స్థిరచరాస్తులకి ఏ లోటు లేదు, మీకు తెలుసు మా వారిది గవర్నమెంట్ ఉద్యోగం, మాకు ఇంతెంత ఉంది, పిల్లలకి ఇంతెంత పెడతాము, పెళ్ళవగానే ఎవరి షేర్ వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. ఇక పెద్దబ్బాయికి ఒక అంతస్తు ఇల్లు రాసేస్తాం, ఒక ల్యాండ్ ఉంది, దాంతోపాటు వాళ్ళకి మ్యూచువల్స్లో ఫ్యూచర్ ప్లానింగ్ కోసమని దాచిపెట్టిన క్యాష్ బాగానే పెరుగుంది,
దాంతోపాటే వాళ్ళకి ఊళ్ళో 4 ఎకరాల పొలం పెడతాము, మంచి రేటు ఉంది మా హస్బెండ్ పొలము అని చెప్పి ఆవిడని ఇద్దరు కొడుకులకి చెయ్యాలి, ముందైతే పెద్ద కొడుక్కి చేద్దాం అనుకుంటున్నాను. పెద్ద కోడలు ఇంటికి నా తర్వాత నా అంతటిది కాబట్టి తనే రేపొద్దున మరిదిని తోడి కోడల్ని మంచి దారిలో నడిపించుకుంటూ ఇల్లు చూసుకోవాలి కాబట్టి మమ్మల్ని చూసుకోవాలి కాబట్టి మా క్యాస్ట్లో అమ్మాయి కాకపోయినా పర్వాలేదు, కానీ మంచి పిల్ల, సంస్కారం ఉన్న పిల్ల, చాలా ఉత్తమురాలైన పిల్ల కావాలి. అమ్మాయి చదువుకోవాలి, చూడటానికి చక్కగా ఉండాలి, అణకువ ఉండాలి, సంస్కారం ఉండాలి, ఇంటి పని వంట పని చేయాల్సిన అవసరం లేదు, కానీ తనకి చేతయి ఉండాలి, భార్యాభర్తలు ఒకే మాట మీద అన్యోన్యంగా ఉండాలి. మా అబ్బాయికి కాస్త కోపం ఎక్కువ, అందుకే అమ్మాయికి ఓర్పు ఎక్కువగా ఉండాలి. అసలు గొడవలయ్యిందాకా విషయాన్ని తెచ్చుకోకుండా వాడి మనసును అర్థం చేసుకునే పిల్ల అయితే చాలు. మా పిల్లలకి కొట్టే అలవాట్లు, తిట్టే అలవాట్లు, విడాకులు ఇచ్చే అలవాట్లు, నాకు అత్తగారిగా ఆరళ్ళు పెట్టే అలవాట్లు లేవండి. మేము ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, మేము చదువుకున్నాం, మా సంస్కారాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా చూడండి సంబంధం. మాకు కట్న కానుకల మీద ఎలాంటి ఆశ లేదు. ఒకవేళ వాళ్ళేదైనా ఇచ్చుకోవాలనుకుంటే వాళ్ళమ్మాయి పేరిట వాళ్ళమ్మాయికే పెట్టుకోమనండి. నేనైతే కోడలికి 100 తులాల బంగారం పెడతాను, అలాగే 25 పట్టు చీరలు పెడతాను, కట్టుకునే బట్టలు అవి నేనే చూసుకుంటాను, మా అబ్బాయికి వాళ్ళేం పెట్టాల్సిన అవసరం లేదని. పెళ్లి ఖర్చులు, ఎంగేజ్మెంట్ ఖర్చులు కూడాను, ఎంగేజ్మెంట్ ఒక్కటి వాళ్ళని చేయమనండి చాలు. పెద్ద కొడుకు పెళ్లి కదా, మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకునే ఉంచుకున్నాం, పెళ్ళి మేమే జరిపించుకుంటాం ఘనంగా అని ఆవిడ చెప్పింది. ఇంకేమమ్మా అని చెప్పి పెళ్ళిళ్ళ పేరయ్య గారు వెళ్ళి ఆయన 10 రోజుల తర్వాత కొన్ని సంబంధాలతో వచ్చాడు. వచ్చిన సంబంధాల దగ్గర నలుగురు కూర్చున్నారు. ఫ్యామిలీ ఏదైనా ఏం జరిగినా వాళ్ళంతా ఉండాలి అక్కడ. దాంతోనే గౌతమ్కి ఒక్కో ఫోటో తీసి అక్కడ పేరయ్య గారు పెడుతుంటే ఒక అమ్మాయి చాలా నచ్చింది. ఈ అమ్మాయి డీటెయిల్స్ చెప్పండి అని అడిగాడు. అబ్బో, ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే పేరు శుభ, పిల్ల ఇంజనీరింగ్ వరకు చదువుకుంది బాబు, చాలా మంచి అమ్మాయి, గట్టిగా మాట్లాడిన కూడా మాట్లాడదు, ఓర్పువంతురాలు, సహనం చాలా ఎక్కువ. వాళ్ళ నాన్నగారి పేరు ప్రసాద్, గవర్నమెంట్ సెక్టార్లో జాబ్లో ఉన్నారు. వాళ్ళ అమ్మగారి పేరు చంద్రిక, ఆవిడ హౌస్ వైఫ్. అమ్మాయికి ఒక చెల్లెలు శోభ. అమ్మాయి ఇంజనీరింగ్ రీసెంట్గానే అయిపోయింది. శుభ ప్రస్తుతం జాబ్ చేస్తోంది. పిల్లకి ఓర్పు సహనాలు ఎంత ఎక్కువో పిల్లకి మంచితనం అంతకన్నా ఎక్కువ. ప్రసాద్ గారు పిల్లకి కట్న కానుకలేమీ ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రసాద్ గారి తల్లిదండ్రులు పోతూ వారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తే మనవరాళ్ళిద్దరికీ కూడాను పెళ్ళిళ్ళకి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి చెందేటట్టుగా వాళ్ళ ఆస్తిని రాశారమ్మా. ఎలా లేదన్నా కూడా ఆస్తి మంచి రేటే ఉంది. మీరు వద్దన్నప్పటికీ కావాలన్నప్పటికీ వాళ్ళకైతే మాత్రం ఇచ్చే కట్నాలు ఉన్నాయి. ఇక పిల్లలకి బంగారం కొద్ది గొప్ప ప్రసాద్ గారు బాగానే పెడతాడు. దానికి తోడు ఇక అమ్మాయి చూడటానికి చక్కగా ఉంటుంది. ఇంటి పని, వంట పని, మిషన్ కుట్టడం, కుట్లు, అల్లికలు అన్నీ వచ్చు తల్లి, మీ ఇష్టం, ఇక మీరు చూద్దామంటే వెళదాం అనేసరికి బాగుంది అని అనుకున్నాక క్యాస్ట్ కూడా మీకు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ లేదమ్మా అని చెప్పాడు పెళ్ళిళ్ళ పేరయ్య. దాంతో హేమలత, రత్నాకర్ కొడుకులిద్దరినీ తీసుకొని ఒక ఆదివారం రోజున ప్రసాద్, చంద్రిక వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళారు. శుభ సింపుల్గా శారీ కట్టుకొని ఒక చిన్ని షార్ట్ చైన్ వేసుకొని చేతికి బ్రేస్లెట్, వాచ్ పెట్టుకొని ఆ చేతికి ఒక ఉంగరం, ఈ చేతికి ఒక ఉంగరం పెట్టుకొని కొంచెం లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని కళ్ళకు కాటుక, పెదాలకి లిప్స్టిక్, తల్లో ఒక్క రోజా పువ్వు పెట్టుకొని తనకి వీపు వరకు ఉంది జుట్టు. ఆ జుట్టుకి చిన్న క్లిప్ పెట్టుకొని వచ్చి కూర్చుంది. అన్నమంతా పట్టి చూడక్కర్లేదు అన్నట్టుగా అమ్మాయిని చూడగానే హేమలతకి, రత్నాకర్కి తెగ నచ్చేసింది. చూడటానికి చామన ఛాయ అయినా పిల్ల చక్కగా ఉంది, కుందనపు బొమ్మలాగా అమరికగా ఉంది. ఆ అమ్మాయిని చూస్తే ఆవిడ కళ్ళకే. దానికి తోడు రాగానే నమస్కారం చెప్పి కూర్చుంది. ఆ తరువాత ఆవిడ కుశల ప్రశ్నలు వేస్తే, ఎక్కడ చదువుకున్నావు తల్లి, ఎలా చదువుకున్నావంటే, మ్యూజిక్ నేర్చుకున్నానని, డాన్స్ నేర్చుకున్నానని, నానమ్మ వాళ్ళ దగ్గరే చిన్నప్పటి నుంచి పెరిగానని, వాళ్ళే పెంచారని, ఇంటి పని, వంట పని, ఊరగాయలు, ఆవకాయలు కూడా పట్టడం వచ్చని, ఒడియాలు, అప్పడాలు కూడా నానమ్మ నేర్పించిందంటే ఆవిడ నవ్వుకుని, నీకు వచ్చినన్ని నాకే రావమ్మా అనేసింది ఆవిడ. ఆ తర్వాత అమ్మాయి అబ్బాయిని మాట్లాడుకోమంటే గౌతమ్తో శుభ మాట్లాడింది 10 నిమిషాలు
నార్మలే అయినా శుభ మాట్లాడుతుంటే గౌతమ్కి చెవుల్లో తేనె పోసినట్టు ప్రశాంతంగా నెమ్మదిగా అలా అమ్మాయి మాటలు ఎంతో హాయి అనిపించాయి మనసుకే. అరేంజ్డ్ మ్యారేజుల్లో లవ్ ఉండదంటారు, నిజమా అబద్ధమా అని అడిగాడు గౌతమ్. ఆ మాటకి శుభ ఎందుకుండదండి, భార్యాభర్తలన్న తర్వాత వివాహం అయిన తర్వాత వాళ్ళ మధ్య ఏ అడ్డుగోడలు ఉండవు కదా, వాళ్ళదేమీ ఇల్లీగల్ రిలేషన్షిప్ కాదు కదండి, లీగల్గా వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఎందుకు ప్రేమించుకోకూడదండి, ఒకళ్ళ మనసు ఒకళ్ళు ఎందుకు తెలుసుకోకూడదు, ఒకళ్ళనొకళ్ళు ఎందుకు అర్థం చేసుకోకూడదు అని చెప్పేసరికి గౌతమ్కి ఇంకా నచ్చేసింది శుభ. దాంతో ఓకే అని చెప్పాడు వాళ్ళ అమ్మా నాన్నకి. ఆవిడే లేచి, ఏమ్మా మా అబ్బాయి నీకు నచ్చాడా, మా అబ్బాయి కాస్త కోపం ఎక్కువమ్మా, ముందే చెప్తున్నాను నేను నీకు అంటే, పర్వాలేదు నాకు ఓర్పు ఎక్కువ అంటది మా నానమ్మ అంది శుభ. అన్నాక శుభస్య శీఘ్రం అనుకున్నారు పంతులు గారు వాళ్ళు. అనుకునే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే కన్నార్పకుండా చైతన్య శుభ చెల్లెలు శోభ వైపే చూస్తూ ఒక్క నిమిషం మమ్మీ అన్నాడు. అంటే ఏమిట్రా అనేసరికి, అమ్మ ఒక్క నిమిషం పక్కకు రారా డాడీ నువ్వు అనేసరికి గౌతమ్, రత్నాకర్, హేమలత పక్కకి వెళ్ళి ఏమిటంటే, వదిన చెల్లెలు ఉంది కదా శోభ, ఉంది కదా, తను నాకు చాలా నచ్చిందమ్మా, తను నేను మ్యారేజ్ చేసుకుంటాను అనేసరికి పెళ్ళిళ్ళ పేరయ్య గారు సరిపోయింది పోండే, ఆ మొత్తానికి అన్నా చెల్లెళ్ళిద్దరికీ అక్క చెల్లెళ్ళే కుదిరారు, నాకు మాత్రం 2 సంభావనలు ఇవ్వాలండో, మీ సంభావన జల్లంగుండా ఉండండి, అమ్మాయి మనసులో ఎవరైనా ఉన్నారేమో అడుగుదాం ఆగు నాన్న అని హేమలత, ప్రసాద్ గారు అంటే చెప్పండి అమ్మా అంటే, మా పెద్దబ్బాయికి మీ పెద్దమ్మాయి నచ్చింది, మీ పెద్దమ్మాయికి మా పెద్దబ్బాయి నచ్చాడు, అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కొచ్చి పడిందండి. ఏమిటండి అని ప్రసాద్ అంటే, మా చిన్నబ్బాయికి మీ చిన్నమ్మాయి నచ్చిందంట, అమ్మాయి ఎవరిని ఇష్టపడకపోతే మా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకుంటున్నాం, మీ పెద్దమ్మాయిని చూసిన తర్వాత మీ చిన్నమ్మాయి గురించే మేం పర్సనల్ ఎంక్వైరీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదనే అనుకుంటున్నాము, ఒకళ్ళని చూస్తే 2 పిల్లలు అలాగే ఉన్నారనే చెప్పాలంటారా ఎవరైనా అనేపాటికి ఆయన ఒక్క క్షణం ఆవిడ వైపు అలా చూసి అదేలేండి అని తలదించేసిన తర్వాత, మా చిన్నమ్మాయి మీకు నచ్చిందా అంది చంద్రిక, మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాలి అప్పుడే పెళ్ళి అన్నాక, భలేవారే, నచ్చకుండా చేయటానికి మనమేమైనా ఆదిమానవుల కాలంలో ఉన్నామా అమ్మా అన్నారు రత్నాకర్ గారు. తర్వాత చంద్రిక శోభని, వాళ్ళ చిన్నబ్బాయి నిన్ను ఇష్టపడుతున్నాడంటమ్మా, నచ్చాడా అంటే, నేను మాట్లాడాలి అందే. మాట్లాడాలన్నాక పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటే, చైతన్యని నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, నీకు బ్రేకప్ అయిందా అని అడిగింది శోభ. అడిగితే ఉండేది అయ్యింది అన్నాక, ఎందుకు అంటే రీజన్ చెప్పాడు, ఇలా అని చెప్పిన తర్వాత, ఓ నాకు అయినాయి 4-5 బ్రేకప్లు, ఓహో అన్నాక ఎందుకని అడగవా అంటే, ఒకళ్ళతో మనకి కంపాటబిలిటీ కుదరకపోతేనే కదా, మనతో వాళ్ళకి లైఫ్ కనిపించకపోతేనే కదా, నువ్వు వాళ్ళతో ఫిజికల్ అయ్యావా, నీకు వాళ్ళకి ఫిజికల్ కాంటాక్ట్ ఉందా, లేదు, కనీసం ముద్దు హగ్గులు లాంటివి కూడా లేవు, ఎందుకంటే మా అమ్మా నాన్నలు అలాంటివి తప్పని చెప్పి పెంచారు మమ్మల్ని పెళ్ళికి ముందు అన్నాడు చైతన్య. మరి నన్ను అడగవా, ఆడపిల్లల్ని అలాంటి అడిగేంత కుసంస్కారిని కాదు నేను, అయినా ఒకటి, మీ అక్కయ్యని చూసిన తర్వాత వదిన అలా ఉందంటే నువ్వు ఒకళ్ళతో కాలు జారుతావనో తప్పు చేస్తావనో అనుకోలేనులే అనేశాడు చైతన్య. దాంతో సరే అయితే నువ్వు నాకు నచ్చావు అందే. నువ్వు నాకు నచ్చావు అనుకున్న తర్వాత ఇద్దరికి మీరు ఎంగేజ్మెంట్ చేయండి, మేము పెళ్లి చేసుకుంటాం అన్నాక, వాళ్ళ అమ్మా నాన్న ఆస్తులు రాశారని ఆస్తి పత్రాలు కూతుళ్ళు ఇద్దరి చేతుల్లోనూ హాఫ్ రాసినవి వీళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వీటికి హక్కుదారులు అవుతారని చెప్పి ప్రసాద్ మీ అమ్మాయిలకే ఇచ్చుకోండి అని హేమలత అంటే, కూతుళ్ళ చేతిలో పెట్టి చెరొక 50 తులాలు వాళ్ళ నాయనమ్మ చేయించిన బంగారం వాళ్ళకి అప్పచెప్పుకున్నాడు. ఆ తర్వాత గౌతమ్కి శుభతో, చైతన్యకి శోభతో పెళ్ళిళ్ళు జరిగిపోయాయి, ఫస్ట్ నైట్లు అయిపోయాయి, హనీమూన్లకి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత
ఇక కోడళ్ళ విషయానికి వస్తే గౌతమ్ గవర్నమెంట్ జాబ్కి, చైతన్య తన జాబ్కి వెళ్ళిపోవటం మొదలుపెట్టి రత్నాకర్ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోవటం మొదలు పెట్టేశారు కూడాను. ఈ పెళ్లి హడావిడి అంతా అయిపోయే ఆ తర్వాత హేమలత కోడళ్ళని గమనించడం మొదలుపెట్టింది. పెద్దమ్మాయి ఉదయాన్నే నిద్రలేస్తుంది. హేమలతే ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు వచ్చి దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటుంది. ఆ తర్వాత అత్తగారు వంట చేస్తుంటే సరదాగా నవ్వుతూ ఆవిడకి ఏదో ఒక హెల్ప్ చేసి పెట్టుద్ది ఆ వంట దగ్గర. ఆ తర్వాత ఇంట్లో పని వాళ్ళు వస్తే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకున్న తర్వాత కూర్చొని అత్తగారితో కబుర్లు చెప్పి కాసేపు భర్తతో కబుర్లు చెప్పి భర్త బయటికి వెళ్ళిపోయిన తర్వాత అత్తగారికి మధ్యాహ్నం వంటలో హెల్ప్ చేసి పెట్టుద్ది. మధ్యాహ్నం భోజనానికి పెద్దబ్బాయి, రెండో అబ్బాయి రత్నాకర్ ముగ్గురు వస్తారు. కలిసి భోంచేసి ఆ తర్వాత కాసేపు భర్తతో గడిపాక కొడుకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సాయంకాలం వచ్చాక సినిమాకో షాపింగ్కో ఎక్కడో చోటకి వెళ్ళి వస్తారు. ఇక ఖాళీగానే ఉంటుంది కదా శుభ అనే దాంతో పెద్ద కొడుకు ఎటు ఇంజనీరింగ్ చదువుకున్నావు కదరా, జాబ్కి వెళ్ళరాదు అనేసరికి పాత ఆఫీసులోనే వెళ్ళేదా అని అడిగితే వెళ్ళు అన్నాడు. ఇక నెక్స్ట్ డే నుంచి ఆ అమ్మాయి జాబ్కి వస్తానని అత్తగారు మామగారికి వెళ్ళనా అని అడిగితే వెళ్ళమ్మా అన్నాక జాబ్కి వెళ్ళటం కూడా మొదలుపెట్టింది. ఇది పెద్ద కోడలి విశేషం. ఇక చిన్న కోడలి విషయానికి వస్తే చిన్న కోడలు పొద్దున్నే 11-12 వరకు నిద్ర లేవదు. కొత్తగా పెళ్ళయింది కాబట్టి రాత్రుళ్ళు ఆలస్యం అవుతుందనే దాంతో పగలు లేవట్లేదు అనుకోవటానికి ఇద్దరు కోడళ్ళకి ఒకేసారి పెళ్ళయింది. సరే కొంతమంది అలా కొంతమంది ఎలా ఉంటారని సరిపెట్టేసుకుంది హేమలత. లేచి బ్రష్ కూడా చేసుకోకుండా బెడ్ కాఫీ అనుకుంటూ హాల్లోకి వస్తుంది. ఇంట్లో ఎవరూ ఉండరు హేమలత తప్ప. ఆ తర్వాత ఆ బెడ్ కాఫీ తాగి టీవీ ముందు జుట్టు ఎరబోసుకొని ఆ నైటీ మోకాళ్ళ పైకి వేసుకొని కాలు మీద కాలేసుకొని పనివాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉంటే వాళ్ళ ముందు అలాగే స్నానం లేకుండా కూర్చుంటుంది. ఆ తర్వాత అందరూ భోజనాలు చేసే టైంకి మామగారు వచ్చినా బావగారు వచ్చినా మొగుడు వచ్చినా అందరి ముందు అలాగే ఉంటే చైతన్య చేయి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళి వాడే మధ్యాహ్నం వచ్చి స్నానం చేయించుకొని చుడీదారు వేసి తీసుకొస్తే ఆ టైంలో 10 రకాలు వండి పెట్టినా సరే అవి నచ్చలేదని వేరే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తింటదే. ఒకరోజు చూసింది, 2 రోజులు చూసింది, వారం చూసింది, నెల చూసింది హేమలత. కానీ ఇలా రోజు అవుట్ సైడ్ ఫుడ్ తింటమే శోభ. దానికి తోడు చైతన్య మధ్యాహ్నం లంచ్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోగానే వాళ్ళమ్మ చంద్రికి వచ్చొద్దే. అమ్మ కూతుళ్ళు పద్దాకా ఫోన్లో మాట్లాడుకుంటారు. అది తప్పు కాదు. ఆవిడ వచ్చి రాగానే ఆవిడే స్కర్ట్లు, ఆవిడే మినీలు, ఆవిడే స్లీవ్లెస్ డ్రెస్సులు, ఆవిడే ఇక లెహంగాలు క్రాప్ టాప్లు వేసుకొని వస్తుంది ఇక్కడికి. రాగానే అమ్మ కూతుళ్ళు ఇద్దరూ కలిసే చెలోమంట వెళ్ళిపోతారు బయటికి. అత్తగారికి కనీసం ఒక మాట చెప్పను కూడా చెప్పదు. ఇక సాయంత్రం మొగుడొచ్చే టైంకి ఇంటికి రాదు, రాత్రి అందరూ నిద్రపోయే టైంకి ఇంటికి రాదు, 12కి 1 గంటకి ఇల్లు చేరుద్దే. ఆవిడ ఫస్ట్లో గమనించలేదు, తర్వాత గొప్పు గొప్పుమంటూ మందు వాసన. తీరా వ్యవహారం ఏంటంటే ఒకరోజు క్లబ్కి, ఒకరోజు పబ్కి, ఒకరోజు మెన్స్ క్లబ్కి, ఒకరోజు మహిళా మండలికి, ఒక రోజున అలా ఇండివిజువల్ ట్రిప్పులని వెళ్ళటం, బాయ్ బెస్టీలతో వెళ్ళటం, గర్ల్ బెస్టీలతో వెళ్ళటం, వాళ్ళమ్మ బెస్టీలతో కూతురికి ఫ్రెండ్షిప్. దాంతోపాటు మధ్యాహ్నం అయ్యేసరికి ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి అత్తగారితో మా ఫ్రెండ్స్కి ఇటాలియను, కాంటినెంటలు, జపనీసు, చైనీసు తప్ప నువ్వు వండే ఆవకాయ ముద్దపప్పు చెత్త చెదారం తినరు, నూనె మొహం వేసుకొని ఆ జడేసుకొని వాళ్ళ ముందు నువ్వు తిరక్కు, వాళ్ళకి కావలసిన ఫుడ్లన్నీ ఒకటి నువ్వు కుక్ చెయ్యి, లేదంటే గనక చెఫ్ని పిలిపించైనా కుక్ చేయించు, లేదంటే ఫుడ్ ఆర్డర్ చేయనే ఆవిడకి చెప్పి ఇంట్లోనే పేకాట ఆడుతా, ఇంట్లోనే ఆడోళ్ళు సిగరెట్లు తాగుతా, మధ్య మధ్యలో వీళ్లతో పాటు మగాళ్ళు జాయిన్ అవుతా, ఇక మందు తీసుకుంటా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చిందులు తొక్కి ఇల్లుని మొత్తానికి ఒక క్లబ్బులా తయారు చేసి వదిలిపెట్టారు. ఊరుకొని హేమలత లాగి చెంప పగలగొట్టింది చైతన్యదే. ఏంటమ్మా ఇదంతా అని శుభని అడిగిందే. అడిగితే నాకు తెలియదు
తెలియదు అత్తయ్య. చిన్నప్పటి నుంచి నేను శోభ అంత అందంగా ఉండననే, నేను చామన ఛాయనే, చూడటానికి యావరేజ్గా ఉంటాననే, దానికి తోడు నేను మెతకనే, నేను దానంత షార్ప్ కాదనే, అమ్మతో నేను అన్నిట్లో అందుకోలేకపోతున్నాననే నన్ను నా 5 ఏళ్ల వయసులోనే నానమ్మ తాతయ్యలకి ఇచ్చి పంపించేసింది అమ్మ. నా ఇంజనీరింగ్ అయిపోయేంత వరకు నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను. నా ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. నానమ్మ తాతయ్య యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత అమ్మా నాన్నల దగ్గరికి వచ్చినా నాతో అమ్మ చెల్లి ఏ రోజు కూర్చొని మాట్లాడటం, దగ్గరికి తీసుకోవటం ఇలాంటివి లేవు. నానమ్మ తాతయ్య దగ్గర ఉన్న అన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ చెల్లి వచ్చేది కాదు, ఫోన్ చేసేది కాదు, అమ్మ వచ్చేది కాదు. నాన్నగారే ఫ్రీక్వెంట్గా వచ్చి తాతయ్యని నానమ్మని నన్ను చూసి వెళ్ళేవాళ్ళు. నాకేమీ తెలియదు అత్తయ్య, తెలిసి చెప్పలేదు అనుకోకండి అనేసింది శుభ. దాంతో ఆవిడికి పిడుగు నెత్తి మీద నడినెత్తి మీద పడ్డట్టు అయిపోయి పెద్దమ్మాయిని చూసి చిన్నమ్మాయి అలాగే ఉంటుందని భ్రమపడ్డందుకు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాబట్టి కలిసిమెలిసి ఉంటారులే నా ఇంట్లో అని అనుకున్నందుకు పెద్దమ్మాయి ఉత్తర ధ్రువం, చిన్నమ్మాయి దక్షిణ ధ్రువం అనే. రెండో విషయం ఏంటంటే పెద్దమ్మాయికి ఓర్పు, సహనం, సంసారపక్షత, సంస్కారం ఎంత ఎక్కువగా ఉన్నాయో రెండో అమ్మాయి వాళ్ళమ్మ పెంపకంలో వాళ్ళమ్మలాగే విచ్చలవిడితనానికి, ఇక మూర్ఖత్వానికి, పెంకితనానికి, మొండితనానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారైపోయిందని. ఏంటండి ఇది, ఇలాగేనా ఆడపిల్లని పెంచే పెంపకం? కాస్త లక్షణం నేర్పించొద్దా అని హేమలత చంద్రికనే అందే. యాట్ నువ్వెంత, నీ బతుకెంత, నువ్వెంత, నీ రేంజ్ ఎంత, నా ముందు నా మొగుడే మాట్లాడు. పెళ్ళైన కొత్తల్లో వాడే మాట వరుసకి నన్ను ఒక మాటని ఒక దెబ్బ కొట్టాడని 3 ఏళ్ళు నేను వాడిని చీకొట్టి మా పుట్టింటికి వెళ్ళిపోయాను. అలాంటిది ఈ రోజున వియ్యపురాలనే అధికారంతో, హక్కుతో నీ కొడుకు నా కూతుర్ని ఇష్టపడి కుక్కల్లే మీరు మా కాళ్ళ చుట్టూ తిరిగి అడుక్కొని పెళ్లి చేసుకున్నారు. మా చిన్నమ్మాయి అందానికి నీ కొడుకు మోహించి మోజుపడి ఇష్టపడి చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు నువ్వు నా కూతుర్ని ఓహో ఈ అందగత్తెని చూసి అంటున్నావా? దీని పుటక తగలయ్యా. ఇది పుట్టినప్పుడే నాకు నచ్చక మా అత్త మామకి ఇసిరేశాను. నా చిన్న కూతురు ఎక్కడా, ఇదెక్కడా? నా చిన్న కూతురు కాలి గోటికైనా సరిపోదు ఇది. అలాంటిది నా చిన్న కూతుర్ని దీన్ని ఒకేలా ఉండమని నువ్వెలా చెప్పగలవు? నా చిన్న కూతురు సిటీలో పెరిగిందే, హై క్లాస్ పెంపకం పెంచా నేను, ఓ గ్రేడ్ స్కూళ్ళల్లో కాలేజెస్లో చదివిందే. ఆ మాత్రం ఫ్రెండ్ సర్కిల్ ఉండరా? ఈ రోజుల్లో ఆడపిల్లలు అన్న తర్వాత 4 గోడలకే పరిమితం అవ్వాలంటే ఎలా కుదురుద్దే? వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకుంటారు. వాళ్ళు వేసుకునే బట్టల్లో తప్పు లేదు, చూసే దృష్టిలో తప్పు ఉంది. నీలాంటి వాళ్ళ దృష్టిలో అదే ఎప్పుడూ తప్పు కాదే. ఒకప్పుడు అలా అనుకుంటే మన వయసు వాళ్ళు చీరలు కట్టుకునేవాళ్ళు, ఆ తర్వాత డ్రెస్సులు వేసుకున్నారు. ఇప్పుడు చున్నీలు తీసేసి టాపులు వేసుకోవటంలా ఇది ఇంకా బాగుంది. ప్రపంచం అప్డేట్ అవుతుంది. అందరినీ నీలాగే ముతకబామలా ఉండమంటే ఎలా కుదురుద్దే? నా కూతురు తనకు నచ్చినట్టు ఉండటానికి స్వతంత్రత ఇస్తానని నీ కొడుకు చెప్పాకే మా అమ్మాయి తాళి కట్టించుకుందే. నీ కొడుక్కి చెప్పుకో, ఏదైనా చెప్పుకునేది ఉంటే. మా అమ్మాయికి చెబుదామని చూసామంటే మర్యాదగా ఉండదు అనేసరికి ఆవిడ హతాశరాలు అయిపోయింది. రత్నాకర్ గారికి అసలే ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, ఇంటికి యజమానురాలు, తన భార్య, కొడుకులకి తల్లి, కోడళ్ళకి అత్తగారు, ఎంతైనా చంద్రికకి వియ్యపురాలు, కనీసం ఆ మర్యాద ఏది ఇవ్వకుండా ఆవిడ్ని అలా మాట్లాడేసరికి ఆయన కోపం ముంచుకొచ్చే, ఇక నుంచి నువ్వు వాళ్ళ విషయాల్లో పట్టించుకోకు హేమ, వదిలే అన్నాడు. అలా ఎలా వదిలేస్తామండి? పెద్ద పిల్లాడు బాగున్నాడు అంటే ఒక కంట్లో సున్నం పెడితే ఒక కంట్లో బెల్లం పెడతారా అన్నట్టుగా పెద్దోడి జీవితం బాగుంటే చిన్నోడి జీవితం ఇలా అవుతుంటే ఎలాగండి? వాడికి మాత్రం ఏం తెలుసు? కంటికి నచ్చింది చేసేసుకున్నాడు. ఇప్పుడు కదా తెలుస్తోంది అన్న తర్వాత, చైతన్య అసలు నువ్వు అమ్మాయికి చెప్పగలవా లేదారా? ఇలాగే ఉంటే ఎలా అన్న తర్వాత, నేను చెప్తున్నాను డాడీ, తనకి ఇలా ఉండటం తప్పని, కరెక్ట్ కాదని నేను చెప్తున్నా, తను మారట్లేదు. ఒక్కసారే చెప్పాలిరా, రెండోసారి చెప్పటం ఉండకూడదు. ఏ బెల్టుల్లాంటి వాడవా అన్నాడు గౌతమ్. అన్నా ప్లీజ్ అన్న తర్వాత, కరెక్టేరా, సామధాన భేద దండోపాయం అన్నారు, కొంతమందికి దండోపాయమే ముందు వాడాలి అనేసి వెళ్ళిపోయాడు గౌతమ్. దాంతో శుభ నేను చెప్తానులేని, శోభ అలా ఉండకు
ఉండకూడదమ్మా, తప్పు కదా అమ్మ దగ్గర అంటే. మనం అప్పుడు అమ్మకి కూతుళ్ళం కాబట్టి అలా ఉన్న చెల్లుబాటు అయిపోతుంది. ఇప్పుడు అత్తారింటికి రాలా, నీకంటూ ఓ భర్త, పరువు, ప్రతిష్ట, కుటుంబం, అత్తమామలు ఉన్నారు కదమ్మా. రేపు నీకు పిల్లలు పుడతారు కదా, నువ్వు అలా ఉండకూడదే. నువ్వు చక్కగా చదువుకున్నావు కదా, పోనీ నాతో పాటు జాబ్కి రా, ఇద్దరం వెళ్ళొద్దాం. అత్తయ్య మన్నేమైనా ఆరళ్ళు పెడుతుందా, కొడుతుందా, తిడుతుందా? పోనీ నీ భర్త నా భర్త నన్ను నిన్ను ఏమైనా అంటున్నారా? ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు చెప్పు. అత్తయ్య మనిద్దరికి ఏది కొన్నా సమానంగా తీసుకుంటున్నారు. బయట నుంచి తెచ్చేటప్పుడు మీ ఆయన మా ఆయన అయినా మనిద్దరికి ఏం కరువు ఏం తక్కువ చేస్తున్నారు చెప్పు. మామగారు తండ్రిలా చూసుకుంటున్నారు. మనమ్మైనా గట్టిగా కోప్పడుద్దేమో, అత్తయ్య అది కూడా చేయట్లేదు, తప్పు కాదు ఇలా ఉండటం అనేసరికి లాగి చెంప చెళ్ళు అనిపించింది శోభనే. నీ హద్దుల్లో నువ్వుండు, నువ్వెవత్తమే నాకు చెప్పటానికి, పల్లెటూరు బయతువే, పల్లెటూరులో నానమ్మ వాళ్ళ దగ్గర పుట్టి పెరిగిన దానివే నువ్వు నాకు చెప్తావా? నీకు అంత రైట్ ఉందనే నేను నీకు అంత రైట్ ఇచ్చానని అనుకుంటున్నావా? బీయింగ్ యువర్ లిమిట్స్ అని చెప్పేసి వెళ్ళిపోయిందే. దాంతో శుభ అలా దెబ్బతినేసరికి గౌతమ్కి కోపం పతాక స్థాయికి వెళ్ళిపోతే ఎక్కడ శోభన్ తంతాడేమోనని చెప్పి శుభ ఇక నుంచి నేనే దాని జోలికి వెళ్ళంలే, నువ్వు ఊరుకో అని పక్కకి లాక్కెళ్ళిపోయింది గౌతమ్ని. ఇంతటితో కథ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. ముగింపు భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.